ఆంధ్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశం. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం అనంతపురం గ్రామంలో వెలిసిన శ్రీ గంగమ్మ తల్లి జాతర మహోత్సవాలు 2వ తేదీ ముగియగా 3వ తేదీ సోమవారం కూడా అనేక మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కుబడులను చెల్లించారు. దేవస్థానం అర్చకులు ఆదిమూలం రామచంద్ర ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 150 సంవత్సరాల క్రితం సమీపంలోని పేరవల్లపల్లెకి చెందినటువంటి పెమ్మిరెడ్డి ఉత్సారెడ్డి అనే రైతు ఇక్కడ తన పొలాన్ని కంచె వేసుకునే దానికోసము కంపతుడుగులను పుట్టించడం జరిగింది. ఈ ఆవరణంలో అంతా కూడా మిగతా కంపతుడుగులన్నీ కూడా ఈజీగా బయటికి రావడం జరిగింది. ఎవరైతే అమ్మవారు వెలిసినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వేసినటువంటి కంపతుడుగు 7 జతల బండ్లు కాళ్ళు పెట్టినా కూడా అది పక్కకి రాలేదు. ఆ రోజు స్వప్నంలో ఉత్సారెడ్డి గారికి అమ్మవారు కనిపించి నేను అనంతపురం నుంచి ఇక్కడికి వచ్చాను కాబట్టి నాకు గ్రామ ప్రజలు మీరందరూ పూజలు చేసి గుడి కట్టించినట్టయితే మీకందరికీ కూడా శుభం కలుగుతుంది, మీ గ్రామాన్ని నేను సుభిక్షం చేస్తానని చెప్పడం జరిగింది. ఆయన వచ్చి పూజలు చేసిన తర్వాత కంపతుడుగా నేను బయటకు జరిగింది. ఆ రోజు నుంచి కూడా యాదవులైనటువంటి వాళ్ళ చేత పూజలు చేయడం జరిగింది. యాదవ కుటుంబమైనటువంటి ఆదిమూలం కుటుంబ సభ్యులు మేము చెల్లు వంశీయులు 3 కుటుంబాలు మొత్తము అచ్చకట్ట నిర్వహిస్తూ ఉన్నాం. ఈ జాతర మనం ఒకసారి గమనించినట్టయితే 2025 జాతర అత్యంత వైభవంగా దాదాపు 3 లక్షల నుంచి 4 లక్షల మధ్యలో భక్తులు వచ్చేసి వివిధ రాష్ట్రాలకు తెలంగాణ, మహారాష్ట్ర, తర్వాత కర్ణాటక చెందినటువంటి భక్తులు కూడా వచ్చి విశేషంగా జనాలకి రావడం జరిగింది. అత్యంత వైభవంగా జరిగింది. ఈ జాతరను గమనించినట్టయితే 3 రోజులు జరుగుతున్న జాతర. మొదటి రోజును జాగారం అంటారు, 2వ రోజు నిండుతున్నాడు అనేది జరిగింది. శాగలగుట్టపల్లిలో ఉన్నటువంటి అమ్మవారు గుడి ప్రాంతానికి ఎప్పుడైతే చేరుతుందో అప్పుడు ఇక్కడ మహిళలంతా కూడా సిద్ధ పూజ కోసం వరపడి ఉంటారు. వాళ్ళు సంతానం కోసం అయితేనేమి, తర్వాత అభివృద్ధి కోసం అయితేనేమి, తర్వాత మంచి ఉద్యోగాలు రావాలని చెప్పి కోరికలు కోరుకుంటారు. ఎవరైతే సిద్ధ పూజ వరపడినటువంటి మహిళలు వాళ్ళకే మొదటి దర్శనము ఇక్కడ కల్పించడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఆనవాయితీగా వచ్చే సందర్భంలో వాళ్ళకు అత్యుత్తమైనటువంటి మేము ప్రసాదాలు అందజేసినట్టయితే వాళ్ళ కోరికలు తీరుతాయని విశ్వాసము. దాదాపు కూడా సంతానం అయితే సంతాన లక్ష్మిగా ఆమె పేరు పొందింది. ఐశ్వర్యానికి కూడా లోటు లేకుండా చేస్తూ ఉంది కాబట్టి ఐశ్వర్య లక్ష్మిగా కూడా ఈమె పేరు పొందింది. కాబట్టి జాతరకు వచ్చే జనాలలో అన్ని రకాల ఏర్పాట్లను మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, ఈఓ శ్రీనివాసుల ఆధ్వర్యంలో, లోకల్ లీడర్ మదన్మోహన్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా పటిష్ట బందోబస్తుతో సౌకర్యవంతంగా కీలైళ్లతో ఏర్పాటు చేయడం జరిగింది. నేను గత 30-40 సంవత్సరాలలో నేను చూస్తా ఉన్నా. ఈ సంవత్సరం జరిగిన జాతరలో ఎలాంటి చిన్న పొరపాటు లేకుండా జాతర విజయవంతంగా పూర్తి జరిగింది. ఈ రోజు ముఖ్యంగా ఈ 2-3 గ్రామ ప్రజలందరూ కూడా బోనాలు సమర్పించే ఆనవాయితీ ఉంది. ఆ సందర్భంగా ఈ రోజు కూడా బోనాల పొద్దు నుంచి విశేషంగా భక్తులు రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అమ్మవారి విశిష్టం తెలుసుకొని అమ్మవారిని సందర్శించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఆదివారం కూడా వేలాది సంఖ్యలో భక్తులు వస్తూ ఉన్నారు. కాబట్టి మీకు ఎలాంటి లోటుపాట్లు ఉండవు. దర్శనం కూడా దగ్గరుండి జాగ్రత్తగా మిమ్మల్ని అందరూ కూడా దర్శనం చేయించే బాధ్యత మాకు తీసుకుంటా ఉన్నాము. అంటే అర్చకులు గాను పాలక మండలి సభ్యులు. కాబట్టి ప్రజలందరూ కూడా అమ్మవారిని సందర్శించి అమ్మవారిని మొక్కుకొని మీ కోరికలన్నీ తెచ్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.